Nowadays, especially in Andhra Pradesh, so much of revolt against Christianity is coming up. ఈ దినాల్లో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకత ఎక్కువగా అవుతూ They ఉంది. think that Christianity is a religion. క్రైస్తవ్యం అంటే అదొక మతం అనుకుంటున్నారు I జనం. want to tell you about one incident that happened very long time back in Chennai. చెన్నై నగరంలో చాలా కాలం క్రితం జరిగినటువంటి ఒక సంఘటన మీతో There was a పంచుకోవాలనుకుంటున్నాను. man by name Gopal. గోపాల్ అనేటువంటి ఒక He వ్యక్తి was ఉండేవాడు. studying philosophy in the Madras University. మద్రాస్ యూనివర్సిటీలో తను ఫిలాసఫీ అనేటువంటి సబ్జెక్ట్ During చదువుతున్నాడు. that time, one Christian preacher was invited to tell about Christianity. ఆ సమయంలో ఒక క్రైస్తవ సేవకుడు క్రైస్తవ్యం గురించి మాట్లాడడానికి ఆహ్వానించబడ్డాడు. It was a philosophy department. ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో ఆ మీటింగ్ And ఆహ్వానించారు. this Gopal was the student then. అప్పట్లో గోపాల్ స్టూడెంట్ గా The ఉండేవాడు. Christian preacher's name was Dr. Stanley Jones. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఆయన ఇన్వైట్ చేయబడ్డారు. He just stood up to speak about Christianity. క్రైస్తవ్యం గురించి మాట్లాడడానికి ఆయన లేచి And నిలబడ్డారు. Gopal also stood up. గోపాల్ కూడా He లేచి was a నిలబడ్డాడు. student then. అప్పుడు స్టూడెంట్ He ఉన్నాడు. said, what is the specialty of Christianity? క్రైస్తవం యొక్క స్పెషాలిటీ ఏంటండి అని We have అడిగాడు. religion, you have religion. మాకు మతం ఉంది, మీకు మతం You ఉంది. have commandments, we also have commandments. మీకు ఆజ్ఞలు ఉన్నాయి, మాకు కూడా కొన్ని ఆజ్ఞలు We ఉన్నాయి. don't want anyone to steal. We don't want anyone to steal. ఎవరు కూడా దొంగతనం చేయాలని మేము కూడా కోరుకోము. He also says the same thing. మీరు కూడా అదే What చెప్తుంటారు. is the specialty of Christianity? అలాగైతే క్రైస్తవంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? And Dr. Stanley Jones said, there is something is very specialty, that is Christ himself. స్టాన్లీ జోన్స్ గారు లేచి నిలబడి ఏమన్నారంటే క్రైస్తవంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఒక్కటేనండి, అది క్రీస్తు. Life of Christ is the centrality of Christianity. క్రైస్తవ్యానికి క్రీస్తు జీవితమే కేంద్రం అని చెప్పాడు. So religion depends on the teachings of gurus. మతం అనేటువంటిది గురువులు చెప్పేటువంటి బోధనల మీద ఆధారపడి ఉంటుంది. But Christianity depends on the life of Christ Jesus. అయితే క్రైస్తవ్యం అనేటువంటిది క్రీస్తు వారి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. So many of these people that go around the religions, they depend on the teachings of gurus or prophets. అనేకమైనటువంటి మతాలు అనేటువంటి వారు వారి యొక్క గురువులు లేక ప్రవక్తల ప్రవచనాల మీద లేకపోతే వారి బోధనల మీద ఆధారపడి ఉంటారు. But they do not see their character. అయితే వారి యొక్క గుణాన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. They do not see the real things that are happening behind the curtain in the lives of those people. వారు ఎవరి బోధనలు వింటున్నారో వారి యొక్క జీవితాల్లో తెర వెనుక జరుగుతున్నటువంటి సంఘటనలు వారు అంతగా గమనించరు. When John the Baptist showed Jesus, he said, here is the lamb that carries the sins of all people. బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభువారిని చూపించి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇదిగో అని చూపించాడు. Then two people went behind Jesus Christ. ఆ తర్వాత ఇద్దరు యేసు ప్రభువారి వెనుక వెళ్ళారు. It was John and Peter's brother Andrew. యోహాను అలాగే పేతురు సహోదరుడైనటువంటి ఆంద్రేయ. And Jesus asked them, come and see. యేసు ప్రభువారిని వారికి ఏం చెప్పాడంటే రండి వచ్చి చూడండి అని చెప్పాడు. Come and see my bedroom. Come and see everything where I am staying. నేను ఎక్కడ ఉంటున్నానో, నేను ఎక్కడ బస చేస్తున్నానో మీరు వచ్చి చూడండి అని చెప్పాడు. Check everything about my life. నా జీవితాన్ని, నా గురించి సమస్తాన్ని మీరు మీ అంతటి మీరే పరీక్షించి చూడండి. They went and told all the people that Jesus is Savior, is righteous. వాళ్ళు వెళ్ళి అందరికీ చెప్పారు ఆయనే రక్షకుడు, ఆయన నీతిమంతుడు అని చెప్పారు. The one
who sent Jesus to be crucified, he said, in him I do not find any sin. యేసు ప్రభువారిని సిలువ వేయడానికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఈయనలో నేను ఏ పాపము నాకు కనిపించలేదు అని చెప్పాడు. Pilate was Supreme Court then. పిలాతు అక్కడ ఉన్నాడు. He was Supreme Court. తనే సుప్రీం కోర్టుగా ఉన్నాడు. But he said about Jesus Christ 4 times, in him I do not find any sin. 4 సార్లు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈయనలో నాకు ఏ పాపము కనిపించలేదు అన్నాడు. So there's no sin in the life of Jesus Christ. యేసు ప్రభువారి జీవితంలో పాపమే లేదు. Even the religious scholars of other religions, they say Jesus is the righteous man. మిగతా వాళ్ళు కూడా చెప్పే మాట ఏంటంటే, యేసే నీతిమంతుడు అనేటువంటి మాట. So Christianity doesn't depend on the teachings of other people. Christianity depends on the life and the teaching of Jesus Christ. కనుక క్రైస్తవ్యం అనేటువంటిది ఎవరెవో బోధల మీద ఆధారపడి ఉండదు, కానీ యేసుక్రీస్తు వారి జీవితము ఆయన బోధల మీదనే ఆధారపడి ఉంటుంది. He died, he rose again. ఆయన మరణించి తిరిగి లేచాడు. And why he died? Why did he die? ఎందుకని ఆయన చనిపోయాడు? Because he bore all our sins. ఎందుకంటే ఆయన మన పాపాలన్నిటిని కూడా వహించాడు. In 2 Corinthians 5th chapter, we see last verse, 21st verse, he became a sin for us. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాము, ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. 5:21. He became a sin for us. ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. And what does it mean? He was not a sinner, but he became a sin for us. ఆయన పాపి కాదు గాని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. In other words, all our sins are he was bearing all our sins. దాని అర్థం ఏంటంటే ఆయన మన పాపాలన్నీ కూడా సహించాడు, భరించాడు. Our sins were put on his body. మన పాపములు ఆయన శరీరం మీద వేయబడ్డాయి. When God the Father saw him, he could see our sins only. తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారిని చూచినప్పుడు ఆయనలో మన పాపాలే కనిపించాయి. He died for us. ఆయన మన కొరకు చనిపోయాడు. He rose again. ఆయన తిరిగి లేచాడు. His resurrection was proved. ఆయన యొక్క పునరుద్ధానం కూడా రుజువు చేయబడింది. And Peter went all the way to sepulchre, and he went inside and found that Jesus was not there. పేతురు సమాధిలోనికి పరుగున వెళ్ళి అక్కడ చూసినప్పుడు ఆయన లేడు అని గమనించాడు. And beautiful thing is this one, the linen which was covered on Jesus' face, it was folded and set in a certain place. Uncle, can you repeat that? Peter went and he could not find the body of Jesus Christ, but he could find the linen which was covered on the face of Jesus Christ. It was set aside, it was folded and set aside. యేసు ప్రభువారిని చూడడానికి సమాధిలోనికి వెళ్ళినప్పుడు వాళ్లకు యేసు ప్రభువారు కనిపించలేదు, కానీ ఆయన చుట్టబడినటువంటి సన్నని నార వస్త్రాలు చుట్టబడ్డాయి. అవన్నీ కూడా భద్రంగా తీసి చుట్టి ఒక చోట పెట్టబడినట్టుగా చూశారు. As so someone has done that thing. When we press our clothes, we fold it in the same way. Jesus, before he rose again, he did the same thing. యేసు ప్రభువారు తిరిగి లేచినప్పుడు కూడా మనం ఎలాగైతే బట్టలు మడత పెడతామో అలాగా ఆయన చేశారు. And he rose again. అయితే ఆయన తిరిగి లేచాడు. And Jewish scholars also, they said Jesus Christ rose again. యూదు పండితులు కూడా చెప్పారు యేసు ప్రభువారు తిరిగి లేచాడని. Even today we could see that the grave that was having Jesus Christ is open grave. ఈ రోజు కూడా యేసు ప్రభువారు సమాధి చేయబడినటువంటి ఆ యొక్క సమాధి ఖాళీగా ఉన్నది. Jesus, not only that thing in Acts of Apostles 1st chapter 3rd verse, he could go and witness to all those people for about 40 days with all the proofs.
అలాగే అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు ఆయన తిరిగి లేవడమే కాకుండా 40 దినాలు ఆ యొక్క శిష్యులకు అందరికీ కూడా కనిపించాడు. And he proved himself that he rose again. ఆయన తిరిగి లేచాడని రుజువు చేసుకున్నాడు. He ate with them. వారితో కలిసి ఆయన భోజనం చేశాడు. He showed his pierced face, hands and everything. ఆయన గాయాలు పొందినటువంటి ఆయన చేతులను అందరికి చూపించాడు. And his disciples were revolutionized to preach Christ, not only crucified, the preach that was risen. ఆ తర్వాత యేసు ప్రభువారి యొక్క శిష్యులు ఆయన యొక్క మరణాన్ని గురించి మాత్రమే కాదు కానీ ఆయన యొక్క పునరుద్ధానం గురించి కూడా చెప్పడానికి ఎంతగానో మరి పురికొల్పబడ్డారు. So Christ has not only rose again, but he has given us a vital important thing. యేసు ప్రభువారు తిరిగి లేవడం మాత్రమే కాదు కానీ ఆయనకు మనకెంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అప్పగించాడు. I just read 2 verses from Matthew 28th chapter. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నుండి నేను 2 వచనాలు చదువుతాను. 18th verse and 20th verse. 18, 20వ వచనం. Then Jesus came to them and said, all authority in heaven and on earth has been given to me. Therefore, go and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, and teaching them to obey everything I have commanded you. And surely I am with you always to the very end of the age. 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. Dear friends, we rejoice because we accept the Lord Jesus as our personal Savior. మనము యేసు ప్రభువారిని మన యొక్క వ్యక్తిగత రక్షకుడిగా మనం అంగీకరించాం. We are worshiping the risen God. మనము పునరుద్ధారుడైన ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. But the risen Christ Jesus has given us a commission. అయితే ఆ పునరుద్ధారుడైన ప్రభువు మనకు ఒక ఆదేశాన్ని కూడా ఇచ్చాడు. The word commission is a military term. ఈ కమిషన్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది మిలిటరీకి సంబంధించిన పదం. And Lord wants us to go and preach the gospel to every nation and every people. ప్రభు మనల్ని పిలిచి మీరు సమస్త లోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్తున్నాడు. In this thing, many times we forget our responsibility. అనేక సార్లు మన యొక్క బాధ్యతను ఈ విషయంలో మర్చిపోతూ ఉంటాం. From church worship service, where are we going? ఆరాధన అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం? We worship the Lord Jesus Christ. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధన చేస్తాము. And he has commissioned us to preach gospel. అయితే సువార్త ప్రకటించమని మనకు ఆయన ఆజ్ఞాపించాడు. Not only preaching but also proclaiming the gospel. ఆయన కేవలం ప్రకటించడం మాత్రమే కాదు కానీ సువార్తను మనం ప్రచురించాలి. And not only proclaiming, but also persuading the people to accept Jesus as Christ and Lord. సువార్త ప్రకటించడం మాత్రమే కాదు కానీ ప్రజలు యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించే విధంగా వారిని మనము పర్సువేట్ చేయాలి. And this is the most important thing. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. Evangelism. సువార్తీకరణ. Where should we go and evangelize? అయితే మనం ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి? Many times we think about the missions. అనేక సార్లు మనం మిషనరీ సేవ గురించి ఆలోచిస్తాం. And that which means going to a far place and a place who do not speak our own language and things like that. అంటే మనం ఎక్కడికో వెళ్ళాలి, మన భాష తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా మనం ఆలోచిస్తుంటాం. We want to go to the forest and some of these places. మనం ఎక్కడికో అడవుల్లోకో లేకపోతే కొండల్లోకో వెళ్ళాలి అన్నట్టుగా మనం భావిస్తుంటాం. I just want to tell you one thing. అయితే ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను నేను. And it's good to go to the forest and preach to those people who do not speak our own language. మనం అరణ్యాలకు వెళ్ళి లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళి మన భాష తెలియని వాళ్ళతో మాట్లాడడం మంచిదే. And I tell that's all grown forests. Grown forests. Grown. Forests which are already grown. Okay. But we have growing forests in cities and the villages.
అయితే ఆ అరణ్యాలు మాత్రమే కాకుండా మనకు నగరాల్లో పట్టణాల్లో కూడా మనకు కొన్ని అడవులు ఉన్నాయి. What is the culture of forests or the tribal people? అక్కడ ఉన్నటువంటి వారి యొక్క సంస్కృతి లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి విధానాలు ఎలా ఉంటాయి? One thing is drinking and dancing ఒకటేంటంటే త్రాగడం, తినడం, and నాట్యం చేయడం. polygamy. ఉమ్. And in cities also we find these three things. అలాగే అక్కడ అడవుల్లో వాళ్ళు చేసినట్టుగా తిని త్రాగినట్టుగానే నాట్యం చేసినట్టుగా మనం సిటీల్లో కూడా అలాగే చూస్తున్నాం. We have drinking everywhere. మనం ఎక్కడ చూసినా కూడా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. And we have pubs and dancing places. మనకు పబ్బులు కానీ లేకపోతే ఇలాగ నాట్యాలు చేసేటువంటి డాన్సులు చేసే ప్రదేశాలు ఉన్నాయి. How many people are very faithful to their spouses? Polygamy. Polygamy is also in cities. ఎంతమంది తమ యొక్క జీవిత భాగస్వాముల పట్ల నమ్మకంగా ఉంటున్నారు? ఎందుకంటే బహుభార్యత్వం అనేటువంటిది మనం పట్టణాల్లో చూస్తున్నాం. Culturally, forest, tribal culture as well as city culture is not different. సంస్కృతి పరంగా చూస్తే అటు ట్రైబల్ కొండ జాతి వాళ్ళ మధ్యలో కానీ లేకపోతే పట్టణాల్లో ఉన్నటువంటి పరిస్థితులు పెద్దగా వ్యత్యాసం ఏం కనిపించదు. They don't wear clothes, but whereas we wear very good clothes. వాళ్ళు బట్టలు ధరించరు, కానీ మనం చాలా మంచి బట్టలు ధరిస్తాము. Culturally, we're not different. సంస్కృతి పరంగా మనమేం భిన్నంగా లేము. We want to go and preach gospel outside. మనం వెళ్ళి బయట ఎక్కడో సువార్త ప్రకటించాలనుకుంటాం. And we raise money also. దానికోసం డబ్బులు కూడా మనం సేకరిస్తాం. But we forget our own people. అయితే మన సొంత వారిని మనం మర్చిపోతుంటాం. Highly educated. At the same time, and no morality in their lives. మనం కనుక గమనించినట్లయితే ఈ ప్రజల యొక్క నైతిక ప్రవర్తన మనకు కనిపించదు. And God is asking us to go and preach them. సో దేవుడు వాళ్ళ కోసం వాళ్ళ దగ్గరకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పమని మనల్ని అడుగుతున్నాడు. In 2 Corinthians 4th chapter 5th verse, 2 కొరింథీ 4 అధ్యాయం 5వ వచనంలో Paul was saying like this. పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. We preach not ourselves, but Jesus Christ as Lord and ourselves as your servants for Christ's sake. Chapter 4 verse 5. 5th verse. 5th verse. అన్ని కలిపి ఉన్నాయి. కనుక మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్టు లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము పరిచారకులమని ప్రకటించున్నాం. We are servants. We are not bosses. మేము బాసులం, మనం బాసులం కాదు కానీ సేవకులం. Our responsibility to preach risen Christ, but not ourselves. మన బాధ్యత ఏమిటంటే పునరుద్ధానుడైన ప్రభువుని గురించి ప్రకటించాలి తప్ప మన గురించి మనం చెప్పుకోవడం కాదు. Is not to promote ourselves, but to promote the one who died for us. మన గురించి మనం ప్రచారాలు చేసుకోవడం కాదు కానీ మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని గురించి మనం చెప్పాలి. Are we promoting the gospel? మనం నిజంగా సువార్తని ప్రకటిస్తున్నామా? Are we telling the people the real gospel? ప్రజలకు నిజమైన సువార్తను మనం ప్రకటిస్తున్నామా? And what is gospel? అయితే సువార్త అంటే ఏంటి అసలు? And 1 Corinthians 15th chapter 3rd verse it says. 1 కొరింథీ 5:3 వచనం ఈ విధంగా చెప్తా ఉంది. 15th verse 3rd verse it says, he died for us and he rose again he is going to come back again. 1 కొరింథీ 15:3 వచనం. 3వ వచనంలో నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను. అదేనగా లేఖన ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారం ఆయన 3వ దినమున లేపబడెను అనేటువంటి మాట. And finally, in closing, I just want to tell you about read these words. Acts of Apostles 17th chapter. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో The last verse. చివరి వచనం. These are very, very important words. ఇదెంతో ప్రాముఖ్యమైనటువంటి మాట. And Paul was speaking to non-Christians over there. పౌలు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవేతరులతో మాట్లాడుతూ ఉన్నాడు. They were very much highly educated people. చాలా ఉన్నతమైనటువంటి విద్యావంతులైనటువంటి వారు. Paul was speaking to them. పౌలు అలాంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. That is 31st verse, please. 31వ వచనం. For he has set a day when he will judge the world with justice by the man he has appointed,
He has given proof of this to everyone by raising him from the dead. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. How do you know that we have to give an account about our lives? మన జీవితాల గురించి మనం లెక్క చెప్పాలని మనలో ఎంతమందికి తెలుసు? Being a believer, I have to give account how I use my talents, how I use my time, how I use the treasure also. నేను ఒక విశ్వాసిగా నా జీవితంలో నాకున్నటువంటి సమయం కావచ్చు, నాకున్నటువంటి వనరులు కావచ్చు, నాకున్నటువంటి తలాంతులు, వీటన్నిటిని నేను ఎలా ఉపయోగించానో లెక్క చెప్పాలి. Because God is going to judge. ఎందుకంటే దేవుడు మనకు తీర్పు తీర్చబోతున్నాడు. Even the believers also, they have to face the judgment of God, the judgments of Christ. మనం విశ్వాసులను కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. And 2 Corinthians 5th chapter, it really tells the believers has to give you an account of their lives to Jesus Christ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చాలా స్పష్టంగా చెప్తుంది, విశ్వాసులు కూడా వారి జీవితం గురించి ప్రభు ఎదుట లెక్క చెప్పాలని. Many a time, because God has given us a good employment and good profession, we just rejoice and thank God. మనం అనేక సార్లు దేవుడు మనకిచ్చిన మంచి ఉద్యోగాలను బట్టి, మంచి ప్రొఫెషన్లను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిస్తూ సంతోషిస్తూ ఉంటాం. But we must remember, అయితే we all must appear before the judgment seat of Christ. మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి అనే మాట మనము చూస్తా ఉన్నాం. So that each of us may receive what is due us for the things done while in the body, whether good or bad. కనుక 2 Corinthians 5th chapter, verse 10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. Yes, every one of us believers has appeared before the presence of Christ. మనలో విశ్వాసులమైన మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. After being born again, are we testifying about Christ Jesus? మనము తిరిగి జన్మించినటువంటి మనము క్రీస్తు గురించి మనము సాక్ష్యం ఇస్తున్నామా? How many people we brought to the knowledge of saving knowledge of Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ జ్ఞానంలోకి మనం ఎంతమందిని తీసుకొచ్చాం? And Paul was saying, that he uses two words in 2 Corinthians 5th chapter. 2వ కొరింథీ పత్రికలో పౌలు గారు 2 మాటలు ఉపయోగిస్తూ ఉన్నాడు. He said the ministry of reconciliation. ఆయన సమాధాన పరిచేటువంటి పరిచర్య. That's very, very important. చాలా ముఖ్యమైనటువంటిది ఇది. Word of reconciliation also is very important. ఆ యొక్క సమాధాన పరిచేటువంటి మాట లేక పరిచర్య చాలా ముఖ్యమైనటువంటిది. Many a time, we preach the word, but we don't really go and serve the people. మనం అనేక సార్లు వాక్యం ప్రకటిస్తాం కానీ వెళ్ళి ప్రజలకు సేవ చేయం. And God, Jesus, came all the way from heaven to down to the earth. అయితే యేసు ప్రభువారు పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చారు. Not to be served, but to serve. ఆయన పరిచర్య చేయించుకోవడానికి కాదు కానీ పరిచర్య చేయడానికి వచ్చారు. Many times, we want to be served. అనేక సార్లు మనకు ఎవరైనా సేవ చేస్తే బాగుండు అనుకుంటాం. We don't serve people. మనం ప్రజలకు సేవ చేయం. And God is asking us to serve people. అయితే దేవుడు మనల్ని అడిగేది ఏంటంటే మనం ప్రజలకు సేవ చేయాలి. And to preach the gospel. సువార్త ప్రకటించాలి. That's the word of reconciliation. అది సమాధాన పరిచేటువంటి పరిచర్య. And it's a word of reconciliation and the ministry of reconciliation. These are the two important words God has given to the church. దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే సమాధాన పరిచేటువంటి పరిచర్య, అలాగే సమాధాన పరిచేటువంటి వాక్యము. Nowadays, we are missing the servanthood of Jesus Christ in our lives. ఈ దినాల్లో మన జీవితాల్లో యేసు ప్రభువు వారి యొక్క సేవక లక్షణాలను మనం పోగొట్టుకుంటున్నాం, కనిపించడం లేదు. We preach the word, but we don't really serve people. మనం వాక్యం ప్రకటిస్తాం కానీ నిజంగా ప్రజలకు సేవ చేయడం లేదు. That's the preaching of the gospel. అది సువార్త ప్రకటన. We preach Christ crucified. మనము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. That was the slogan of the early apostles.
ఆదిమ అపోస్తలులో నినాదంగా ఉండేది ఈ మాట. And 1 Corinthians 1 chapter 23rd verse also he says, we preach Christ crucified. మొదటి కొరింథీ 23లో కూడా ఆయన అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము అని. How can we preach Christ crucified without being crucified? ఎలాగ మనం సిలువ వేయబడిన అనుభవం లేకుండా సిలువ వేయబడిన క్రీస్తుని ఎలా ప్రకటిస్తాం? People want to see Jesus. మనం యేసు ప్రభువుని చూడాలనుకుంటే, and are they able to see Jesus in our lives? మన జీవితంలో మన యేసు ప్రభువుని వాళ్ళు చూడగలుగుతున్నారా? Lot of corruption is there in the world. లోకంలో చాలా అవినీతి జరుగుతా ఉంది. But even in the Christendom also, lot of corruption is going on. అయితే క్రైస్తవ్యంలో కూడా ఎంతో అవినీతి జరుగుతూ ఉంది. So what is the difference? మరి అలాంటప్పుడు లోకానికి మనకు పెద్ద వ్యత్యాసం ఏంటి? What's the speciality of Christianity? క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? It's Christ himself. క్రీస్తే Holy God. పరిశుద్ధుడైన దేవుడు. And holy. మరి 3 సార్లు పరిశుద్ధుడైనటువంటి, ముమ్మారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. And he proved himself as righteous. ఆయన నీతిమంతుడిగా తాను రుజువు చేసుకున్నాడు. He rose again righteous. ఆయన నీతిమంతునిగా తిరిగి లేచాడు. Pilate could say I could not find any sin in him. పిలాతు చెప్పగలిగాడు, ఈయనలో నాకు ఏ పాపము కనిపించడం లేదని. Centurion said, indeed he is righteous. శతాధిపతి కూడా చెప్పాడు, ఈయన నీతిమంతుడు అని. And he is going to come back again. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. And God wants that we should be an example of Jesus Christ. మనము యేసు ప్రభువు వారికి మాదిరిగా ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. People should see Jesus in our own lives. మన సొంత జీవితాల్లో ప్రజలకు యేసయ్య కనిపించాలి. Holy God should be seen in our own lives. పరిశుద్ధుడైన దేవుడు మన జీవితాల్లో ఇతరులకు కనిపించాలి. In closing, I would like to say this incident that happened in the life of one poor lady. ఒక పేద స్త్రీ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. Her husband died in Gulf. తన భర్త చనిపోయారు, గల్ఫ్ లో చనిపోయారు. Leaving all the treasure over there, all his things over there. అవన్నీ కూడా అక్కడ తనకున్నవంతా కూడా వదిలేశారు. After 1 month, his things were sent back to Chennai. ఒక నెల తర్వాత తనకు సంబంధించినవన్నీ కూడా చెన్నైకి పంపించబడ్డాయి. The poor widow went to airport to collect the treasure as well as all the things that her husband had. ఈ పేద విధవరాలు తన భర్త సంబంధించినటువంటి వస్తువులన్నీ, సామాన్లన్నీ కూడా తీసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది. But the inspector, and he was not willing to give those things. అయితే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఆ వస్తువులు ఆమెకి ఇవ్వడానికి ఇష్టపడలేదు. The customs inspector. కస్టమ్స్ లో పనిచేసేటువంటి అతను అది ఇవ్వడానికి ఇష్టపడలేదు. And the lady was crying. ఆమె ప్రార్థన చేస్తా ఉంది. And she was crying very much. చాలా ఏడుస్తా ఉంది. One man came to her. ఒక ఆయన విన్నాడు ఆమె గురించి. He came to her and said, Jesus is there in the second floor of this customs office. కస్టమ్స్ ఆఫీస్ లో జీసస్ అనే ఒక ఆయన ఉన్నాడండి అని చెప్పాడు. And she went over there. అక్కడికి వెళ్ళింది ఆమె. And she never met him. ఆయన్ని కలవలేకపోయింది. She was sitting at the door. అక్కడ ద్వారం దగ్గర అక్కడ నిలబడి ఉంది. Our brother has come our brother has come. ఆ సహోదరుడు వచ్చాడు. And he saw this lady. ఆవిడని చూశాడు. And she fall prostrate before his feet. He said, "Oh Jesus, help me, Jesus, help me, Jesus." ఆయన చూసి అందరూ కూడా యేసయ్య నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తా ఉండింది. And then he asked, what is happening? He asked, this brother has asked her, what is happening? అవును, ఏం జరిగిందమ్మా అని ఈ సహోదరుడు అడిగాడు. And she told this brother, I got my husband's thing from the Gulf, but the customs inspector is not willing to give me. ఆమె విషయం అంతా చెప్పింది. నా భర్తకు సంబంధించినటువంటి వస్తువులు గల్ఫ్ నుంచి వచ్చాయండి, కానీ వీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలేదు అని చెప్పింది.
and that inspector is demanding 25,000 rupees. ఆ ఇన్స్పెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి 25,000 లంచం అడుగుతున్నాడు. This customs higher officer uh, summoned the inspector. ఈ పై అధికారి అయినటువంటి ఈ ఇన్స్పెక్టరు తన కింద పనిచేస్తున్నటువంటి అతన్ని రమ్మన్నాడు. And man came. వచ్చాడు. And then this brother has asked, actually this brother is deputy director of customs. He asked his inspector, if anybody dies in the Gulf countries or anywhere, if his luggage has come to Chennai, do we charge anything? ఆయన అడిగాడు, ఎవరైనా గల్ఫ్ లో చనిపోయినప్పుడు వాళ్ళ వస్తువులు కానీ ఏవైనా ఇక్కడికి పంపించబడినప్పుడు మనం ఏమైనా వాళ్ళకి ఛార్జ్ చేస్తామా అని అడిగాడు. No sir. లేదండి, మనం ఏం ఛార్జ్ చేయమని అడిగాడు. అని చెప్పి give all the things to this lady. అలాగైతే మరి ఆమెకు సంబంధించిన వస్తువులన్నీ ఇచ్చేసాయి అని చెప్పాడు. And she said, you're Jesus. You're ఆమె ఆయనతో నువ్వే యేసు అని చెప్పింది. Because this why people are saying his name is not Jesus. అయితే ఆయన పేరు యేసు కాదు. But people could recognize him as Jesus. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకు పెట్టిన పేరు ఈయన యేసు అని. Because he resembled like Jesus in his character. ఎందుకంటే ఆయన గుణాన్ని ఆయన లక్షణాలు గమనించినప్పుడు యేసయ్యలాగే ఉండేవాడు ఆయన. So and what kind of testimony we are bearing in our places where we work. మనం పని చేసేటువంటి స్థలాల్లో మనం ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాం. He became a real symbol of the righteousness in that place. మనం చేసేటువంటి ఆ పని చేసేటువంటి స్థలాల్లో నిజమైనటువంటి నీతిమంతులుగా మనం జీవించాలి. So we are serving Jesus Christ. మనం యేసు ప్రభువారిని సేవ చేస్తున్నాం. He died for us. ఆయన మన కొరకు చనిపోయాడు. He rose again. ఆయన తిరిగి లేచాడు. He gave us the Holy Spirit. ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. So that we may not go back to sin. మనము మనం పాపానికి తిరిగి వెళ్లకుండా ఉండడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. He is going to really encourage us and strengthen us in preaching of the gospel. మనం స్వార్థ ప్రకటనలో ఆయన మనకు సహాయంగా మనకు తోడుగా ఉండి బలపరుస్తాడు. So we are serving the risen Christ. కనుక మనము పునరుద్ధానుడైన ప్రభువుని సేవిస్తున్నాం. Risen Christ has commissioned us to preach. ఈ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు మనకు ఒక ఆదేశాన్ని ఇచ్చాడు సువార్త ప్రకటించమని. So let us resemble Jesus Christ in our day-to-day lives. కనుక ఆ విధంగా మనము యేసుక్రీస్తు ప్రభువారికి మన దైనందిన జీవితాల్లో మనము సాక్షులంగా ఉండాలి. Think about our own people. మన యొక్క సొంత వారి గురించి ఆలోచించాలి. Our own Jerusalem. మన సొంత యెరూషలేము అనేటువంటి ప్రదేశాన్ని. Then we can think about other people places also. ఆ తర్వాత మనం ఇతర స్థలాల్లో ఉన్నటువంటి వారి గురించి ఆలోచించవచ్చు. May the Lord give us this burden to share the word of God wherever we go. కనుక మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి భారము దేవుడు మనకు అనుగ్రహించును గాక. So that our own dear people may come to know the knowledge of Jesus Christ. తద్వారా మన సొంత వారు, మనకు తెలిసిన వారు ప్రభు యొక్క జ్ఞానంలోకి, రక్షణ అనుభవంలోకి వస్తారు. Our own country people. మన సొంత దేశస్థులు. May the God bless us to that extent. దేవుడు మనల్ని ఆ విధంగా దీవించును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. సో మనము విన్నటువంటి వాక్య భాగాన్ని మనం మరొకసారి మన గమనానికి తీసుకొని దేవుని వాక్యపు వెలుగులో మనం ఈరోజు ఉదయం నుంచి కూడా దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, ఆయన మరణాన్ని ప్రచురించాలని మనము బల్ల సమయంలో విన్నాం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నామని పౌలు చెప్పినట్టుగా మన జీవితాల్లో కూడా మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో, మన పని చేసేటువంటి స్థలాల్లో మన సాక్ష్య జీవితం ఎలా ఉంది అనేది మనం పరీక్ష చేసుకుందాం. ఆరాధన అయిపోయిన తర్వాత మన జీవితం మిగతా వారం రోజులు ఎలా ఉంటుంది అనేది కూడా మరొకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. వేరే వాళ్ళ గురించి కాదు కానీ మన వ్యక్తిగత జీవితాలు కేవలం మనం ఆరాధనకు రావడం, మనం హాయిగా ఉందనుకోవడం కాకుండా, మనం ఎరిగినటువంటి ఈ యొక్క సువార్తను, ఈ యొక్క రక్షణ జ్ఞానాన్ని
ఇతరులకు కూడా ప్రకటించాల్సినటువంటి భారము దేవుడు మన మీద ఉంచాడు. సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అనేటువంటి ఆ గొప్ప ఆజ్ఞ దేవుడు మనకిచ్చాడు కనుక ఆజ్ఞ విషయంలో ఒకవేళ మనం మాటలతో చెప్పలేకపోవచ్చాము, కానీ మన జీవితం ద్వారా ఇతరులకు మనం ప్రభువుని పరిచయం చేయాలి. ఒక విధంగా ఇతరులకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం యేసు ప్రభువుని చూడడానికి నీ జీవితం నా జీవితమే కనుక దేవుడు ఆ విధంగా మనకు అలా జీవించేటువంటి నీతియుక్తమైనటువంటి జీవితం, మార్పు చెందినటువంటి జీవితం జీవించే కృప ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. అందరి నిమిత్తము ప్రార్థన చేసుకొని మనము ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, స్వార్థ ప్రకటించాల్సిన భారము మా అందరి మీద మీరు ఉంచినందుకు వందనాలు. నాయన, మేము మీకు శత్రువులుగా ఉన్నప్పుడు, మా పాపంలో మా శాపంలో మేము పడి ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని కనికరించారు, కృప చూపించారు. నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించారు. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించి మీ కుమారులుగా మీ కుమార్తెలుగా స్వీకరించారు. మీకు వందనాలు. ఈ రక్షణ భాగ్యాన్ని గురించి తండ్రి మా మటుకు మేము దాచుకోవడం కాదు, కానీ ఇతరులకు కూడా ప్రకటించాల్సిన భారం మీరు మా మీద ఉంచారు తండ్రి. మీరు మమ్మల్ని నమ్మి ఈ గొప్ప సువార్తను మీరు మాకు అప్పగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా వ్యక్తిగత జీవితాల్లో ఆ పునరుద్ధారుడైన ప్రభువుని ఇతరులు చూడగలిగేటువంటి జీవితాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా దేవా, మా బలహీనతలు మీకు తెలుసు, మా పరిస్థితులు మీకు తెలుసు. నాయన, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మేము యేసుక్రీస్తు వారికి ప్రతినిధులుగా ఉన్నామనేటువంటి సత్యాన్ని గుర్తుంచుకోవడానికి సహాయం చేయండి. దేవా, అనేక సార్లు లోకానికి మాకు పెద్ద వ్యత్యాసం కనిపించినటువంటి పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాం. దయతో మమ్మల్ని కనికరించమని కృప చూపించమని వేడుకుంటున్నాం. నాయన, మా జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇతరులకు కనిపించడానికి సహాయం చేయండి. ప్రభువా, మాటల చేత కాకుండా మా క్రియల ద్వారా మేము యేసయ్యను లోకానికి చూపించడానికి సహాయం చేయమని వేడుకుంటూ, సిలువ వేయబడినటువంటి క్రీస్తును మేము నిత్యము ప్రకటించేటువంటి కృపను మా అందరికీ దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసము మనందరికీ, మరి ముఖ్యంగా ఆయన పునరుద్ధాన శక్తిని ప్రచురం చేయడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి తీర్మానించుకున్న ప్రతి ఒక్కరికి తోడయండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.